ఉద్యోగంలోంచి తీసేశారనే కోపంతో పిల్లల వార్డులోని ఆక్సిజన్ సరఫరాను ఆపేశాడో నీచుడు. సిబ్బంది కానీ అప్రమత్తం కాకుంటే ఏకంగా 150 మంది పసిపిల్లల ప్రాణాలు పోయేవి. విశాఖపట్నం కేజీహెచ్లో జరిగింది ఈ ఘటన. దీంతో నగరమంతా ఉలికిపడింది. ఎన్ఐసీయూకి వెళ్లే ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీ షీటర్ చెలగాటమాడాడు. ఏకంగా ఆక్సిజన్ పైపులు కట్ చేసేందుకు యత్నించాడు. తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా కత్తితో బెదిరించి దాడికి కూడా యత్నించాడు. ఈ ఘటనపై సిపికి ఫిర్యాదు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్. రౌడీ షీటర్ రేపుల రాజు సహా 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ ఎన్ఐసీయూ వార్డులో మొత్తం 150 మంది పసిపిల్లలున్నట్లు చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్. సిబ్బంది అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు. గతంలోనూ రేపుల రాజు ఇలాగే చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే పోలీస్ కౌన్సిలింగ్ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదంటున్నారు. రేపుల రాజుపై రౌడీ షీట్ కూడా ఉందంటున్నారు సిఐ డీజీ బాబు. గంజాయి మత్తుకు బానిస కావడంతో ఆసుపత్రి నుంచి రాజును సస్పెండ్ చేశారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఈ విధంగా చేశాడని చెప్తున్నారు. ఈ ఘటనలో రాజు సహా 3 అరెస్ట్ చేశారు. 1 టౌన్ పోలీస్ రౌడీ షీట్ కూడా ఉంది. మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంపాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేశారు. ఈయన కేహెచ్లో వర్క్ చేసేవాడు. ఈయన చాలా చెడు పనులు, గంజాయి అలవాటు, మద్యం అలవాటు ఈయనకు ఉంది. అందులో వీళ్ళు తీసేశారు కేహెచ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఆక్సిజన్ ఆపిస్తే వారు చనిపోతే ఈ బ్యాడ్ నేమ్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళు ఉద్యోగం తొలగిస్తారనే కక్షతో, ఇంటెన్షనల్ కక్షతో ఈయన చేశారు.